హలో అండి, అందరికీ నమస్కారం. మణిత పత్తిపాటి. అందరూ బాగున్నారా అండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే మీ అందరితో పాటు నేను మరొక వ్లాగ్ షేర్ చేస్తున్నా. ఇది లాస్ట్ ఫ్రైడే వ్లాగ్ అనమాట. పోస్ట్ చేయడం కొంచెం లేట్ అయింది లాంగ్ వీడియోస్కి. ఇంక ఈరోజు శుక్రవారం కదండి, ఇంట్లో పనిలో కంప్లీట్ చేసేసుకొని ఇంకా లౌక్యాన్ని అయితే రెడీ చేశాను అనమాట స్కూల్కి పంపించడానికి. ఈ డ్రెస్ లాస్ట్ శ్రావణ మాసంలో తీసుకున్నానండి. కాకపోతే అప్పటి నుంచి ఇప్పటికి వేసుకోవట్లేదు. మళ్ళీ ఈరోజు అడుగుతుంది, అమ్మ నువ్వేమో రోజుకు ఒక డ్రెస్ వేసుకుంటున్నావు కదా, నాకేమి రోజు ఒక డ్రెస్ కొనియొచ్చు కదా అని చెప్పేసి అంటుంది. లౌక్యకి ఎలాంటి డ్రెస్సులు కావాలంటే అండి, నైట్ వేర్ కావాలి, ఫ్రీగా ఉండేవి. నా టీషర్ట్స్, ఋత్విక్ టీషర్ట్స్ అందరివి తీసేసుకుంటుంది. వాళ్ళ డాడీ మరీ పొడవైపోతున్నాయి కాబట్టి అవి ఒక్కటి వేసుకోవట్లేదు. తనకి అట్లాగా ఫ్రెష్గా ఉండాలన్నమాట, చాలా లూజ్గా ఉండాలి, సాఫ్ట్గా ఉండాలి. ఇలాంటివి ఏదైనా తీసుకున్నాను అనుకోండి పక్కన పడేస్తుంది. అంతెందుకు లాస్ట్ సంక్రాంతి టైంలో నాదొక మంచి శారీ అండి, దాన్ని క్రాప్ టాప్ లాగా రేపు మార్నింగ్ ప్రోగ్రామ్ ఉంది అని చెప్పేసరికి నైట్ 8:39 అప్పుడు వెళ్ళామండి నేను సురేష్ గారు. దాని మీదకి చున్నీ తీసుకురావాలి అని చెప్పి 500 పెట్టి తీసుకొచ్చాము. తీరా తీసుకొస్తే నాకు గుచ్చుకుంటుంది అది ఇది అని చెప్పి పక్కన పడేసింది. ఇప్పటికి వేసుకోలేదు. అలా ఉంటుంది లౌక్యతో. ఇంకా నైట్ వేర్ అవన్నీ తీసుకొచ్చి ఏం చేయాలి చెప్పండి, ఇలాంటివి వేసుకుంటే కదా ఆడపిల్లలు అప్పుడప్పుడు. ఇంకా అలా చేస్తుంది అనమాట. కుట్టించినా వేసుకోదు, రెడీమేడ్గా తీసుకున్నా వేసుకోదు. తనకి సింపుల్గా కాటన్ ఫ్రాక్స్ అలాంటివి అయితే ఇష్టము. సో ఇంకా సర్లే అని అవన్నీ అడిగేసరికి సర్లే వేసుకుంటాను అని చెప్పింది. ఉండేవన్నీ వేసుకుంటే నీకు మళ్ళీ కొత్తగా కొంటాను లౌక్య, ఒక్కొక్క డ్రెస్ అట్లీస్ట్ 3 times అయినా వేసుకో అని చెప్పేసరికి ఈరోజు వేసుకునింది. ఇంకా పొట్టయిపోద్ది, ఆల్మోస్ట్ తీసుకుని కూడా 1 year కావస్తుంది కదా. ఇంక ఈరోజైతే నిండుగా రెడీ అయింది. తలస్నానం చేయించలేదండి, తనకు కొంచెం తలలో చిన్న దెబ్బ తగిలింది. దానివల్ల సోఫా దగ్గర పడుకుంటూ చిన్నగా చెక్కలాగా ఉంటే అది గుచ్చుకునింది అనమాట. మళ్ళీ దానికి ఇంజక్షనే చేయించాములేండి. ఇంక అట్లాగా ఎందుకులే మళ్ళీ తలస్నానం చేయించడము, కొంచెం పెయిన్ అది వస్తుందని చెప్పేసి ఏం చేయలే, క్లీన్ చేసేసి కొంచెం మందది రాసి పెట్టేసాము. బాగానే ఉంది, పెద్ద ప్రాబ్లం ఏం కాదు, చిన్నగా. కాకపోతే నాకే కొంచెం భయం అనిపించింది. నాకు ఎందుకో అండి దెబ్బలు చూసినా, బ్లడ్ చూసినా కళ్ళు తిరుగుతాయి, బాడీ షివరింగ్ వచ్చేస్తుంది. నేను చూడలేను, పిల్లలు అయినా కానీ, సురేష్ గారికి అయినా కానీ, ఎవరికైనా నా వల్ల కాదు. లౌక్యేమో బాగుంది, అమ్మ నాకేం పెద్ద దెబ్బ కాదంటే ఇంకా నేను దాని వైపు కూడా చూడలేదు. సురేష్ గారే దానికి కొంచెం హాస్పిటల్కి తీసుకెళ్ళి అన్నీ చేసి ఇచ్చారనమాట. ఇంకా మాకు కొంచెం సురేష్ గారు కేరింగ్ ఎక్కువ తీసుకుంటారు. టీటీ ఇంజెక్షన్ అవి చేయించారు, తలలో కదా మళ్ళీ ఏదైనా ఇన్ఫెక్షన్ అవుతుందేమో అని చెప్పి. ఇవి లౌక్యకి తీసుకున్న పట్టీలండి, మొన్న నేను విజయవాడ వెళ్ళాను కదా, అక్కడ తీసుకొచ్చుకున్నాను. నార్మల్వి, స్టీల్వి. వెండి కూడా ఉన్నాయి కానీ కొత్తగా అనిపించాయండి. వెండిలో కూడా ఇలాగ స్టోన్ ఐటమ్స్ అవి ఉండవు కదా. నేను లౌక్య ఇద్దరం వేసుకున్నాము. భలే ఉంటాయండి రియల్గా చూస్తే. వీడియోలో అంత క్యాప్చర్ అవ్వట్లేదు కానీ ఇంట్లో అంటే మనం మామూలుగా వేసుకొని నడుస్తూ ఉంటే వెండి పట్టీలానే ఉంటాయి, భలే మెరుస్తూ ఉంటాయి, స్టోన్ లాగా వచ్చి ఉంటుంది. లౌక్య మల్టీ కలర్లో తీసుకునింది, నేనేమో వైట్ స్టోన్తో తీసుకున్నాను అనమాట. చూడండి ఎంత మంచి ఫినిషింగ్ ఉందో, చూడడానికి ఎగ్జాక్ట్గా మనకి వెండి లాగానే ఉంటుంది. సో ఇంకా అవి తీసుకున్నాను అనమాట మొన్న. సర్లే పెడతాను అని చెప్పి పెట్టాయి. గజ్జలు ఇలాంటివి కూడా సింపుల్గా ఉండాలి ఆవిడకి, అవి పెట్టుకోవడం కూడా కష్టము. అలా ఉంటుంది లౌక్య బిహేవియర్ అయితే. మీ ఇంట్లో కూడా పిల్లలు ఇలానే ఉంటారా? ఇంకా తర్వాత నేనైతే లౌక్య వెళ్ళిపోయిన తర్వాత రెడీ అయిపోయానండి. ఈరోజు కొంచెం వర్క్ హెవీగా ఉందనమాట. రోజు హెవీగానే ఉంటుందండి. మీరు పొద్దున్న చూశారు కదా, లౌక్య 9 గంటలకు స్కూల్కి వెళ్ళారు పిల్లలు ఇద్దరు కూడాని. ఇంకా తర్వాత నేను ఇంకా కొంచెం కాఫీ ఏదైనా తాగేసి స్నానానికి వెళ్ళిపోతాను అనమాట. వెళ్ళి కొంచెం రెడీ అవుతాను. రెడీ ఎందుకు అవుతాను అంటే ఆ వీడియో షూట్స్ కోసం అనమాట. తర్వాత మళ్ళీ జ్యువెలరీ షూట్స్ కోసము అట్లాగా కొంచెం పని ఉందన్నమాట. ఆ పని కోసం అని చెప్పేసి ఈ మధ్య రెగ్యులర్గా కూడా పొద్దున్నే ఫ్రెష్ అప్ అయిపోయి రెడీ అయిపోతున్నా. సో అట్లా టైము ఆల్మోస్ట్ 10:30, 11 అయిపోద్ది. 11 నుంచి మళ్ళీ లంచ్ అయితే ప్రిపేర్ చేస్తాను. ఆల్రెడీ ఇప్పుడు రైస్ పెట్టేస్తున్నా, తొందరగా వెళ్ళిపోయి ఇంకా సురేష్ గారు మళ్ళీ టౌన్లోకి వెళ్ళిపోవాలని చెప్పేసి అన్నారు. గోల్డ్వి చంపస్వరాలు తీసుకురమ్మని చెప్పి ఆల్రెడీ షార్ట్ వీడియో పెట్టి ఎంతమంది చూసారో నాకు తెలీదు. షార్ట్స్ కొంచెం యాక్టివ్గా పోస్ట్ చేస్తున్నాను కానీ ఫుల్ వ్లాగ్స్ అనేవి కొంచెం లేట్ అవుతుంది. సో ఇంకా దీని గురించి డీటెయిల్స్ అడిగారు. షార్ట్ వీడియోస్లో నేను అంత డీటెయిల్డ్గా మాట్లాడలేను కదా. ఇందులో మీరు అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ కూడా డీటెయిల్స్ చెప్తాను. చంపస్వరాలు సో నేను ఒక సవర్లో తీసుకుందాం అనుకున్నా. సురేష్ గారిని అడిగినప్పుడు కూడా ఎంత అవుతుంది అని చెప్పేసి అంటే ఇట్లాగ ఒక సవర్లో అయితే బాగుంటుంది అని చెప్పేసి అన్నారు. సవర అంటే మా వైపు 8 grams అండి. మా సైడ్ ఎక్కువగా సవర్తో అంటే కొంతమంది ఆల్మోస్ట్ ఎక్కువగా తులం అంటూ ఉంటారు. తులం అంటే 10 grams, సవర అంటే 8 grams. మా సైడ్ ఎక్కువగా సవరల్లో మాట్లాడుకుంటూ ఉంటాము, అట్లాగే కొనుక్కుంటూ ఉంటాము ఎక్కువగా. సో అట్లాగా సవర అయితే బాగుంటుంది అని చెప్పి సురేష్ గారు అన్నారనమాట. సర్లే అని చెప్పి తీసుకురమ్మని చెప్పాను. బట్ లక్కీగా నాకు 7 grams దొరికింది. 7 గ్రామ్స్లో దొరికాయండి. 3 గజ్జలు అంటే 3 లేయర్స్ ఉంటాయి కదా, 3 లేయర్స్కి 3 గజ్జలు కనుక్కుంటే అంటే 3 చైన్స్కి కనుక గజ్జలు ఇంక్లూడ్ అయితే
కొంచెం 8 గ్రామ్స్ పైన ఉంటాయని చెప్పేసి అన్నారు. కాకపోతే 2 లేయర్స్‌కి గజ్జెలున్నాయి. నేను దగ్గరగా కూడా చూపిస్తాను. 1 లేయర్‌కి మాత్రం ప్లెయిన్ చైన్ వచ్చిందనమాట. నాకొక 1 గ్రామ్ దాకా తగ్గిపోతుండింది. నాకేంటంటే అండి ఇవన్నీ కూడాని ఉన్నాయి వస్తువులన్నీ కూడా పెట్టుకోవాలి అనే ఇది ఉంటది తప్ప, నాకు ప్రెజెంట్ మనకి గోల్డ్ రేట్ అనేది చాలా ఎక్కువైపోయింది కాబట్టి హెవీగా నేను తీసుకోలేను. అందుకని అన్నీ ఉన్నాయి. కొంచెం లిమిటెడ్‌గా మరీ అంత డెలికేట్‌గా కాకుండా కొంచెం అటు ఇటుగా ఉంటే చాలు అనేలాగా తీసుకున్నాననమాట. నాకు ఒక 1 గ్రామ్ మిగిలిన నెక్స్ట్ నేను లౌక్యకి పాపటి బొట్టు అవి తీసుకోవాలనుకుంటున్నా. దానికి మేనేజ్ అవుతుంది. అట్లీస్ట్ ఒక 20,000 అయినా కానీ మనకి సేవ్ అయిపోతుంది కదా! సో, ఆ ఉద్దేశంతో నేను 7 గ్రామ్స్‌లోనే తీసుకుంటాను అని చెప్పేసి అన్నాను. సురేష్ గారు కూడా అన్నారు, కొంచెం 3 లేయర్స్ తీసుకోవచ్చు కదా గజ్జెలు ఉండేవి నిండుగా అని చెప్పేసి. నాకు అంత ఇదిగా వద్దు. ఇప్పుడు ప్రజెంట్ సింపుల్గా ఒక చైన్తో కూడా పెడుతున్నారండి. నాకు తెలిసి ఒక 3 గ్రామ్స్ 4 గ్రామ్స్ ఉంటాయనుకుంటా. కెంపు పచ్చ అవి వచ్చేసి అలా చూసాను నేను. కాకపోతే నాకు అలా వద్దు, నాకు ఓల్డ్ మోడలే కావాలి అని చెప్పి ఒక 7 గ్రామ్స్లో అయితే తీసుకున్నాను. 7 గ్రామ్స్ నేను ఆ రోజు తీసుకున్నప్పుడు రేట్ వచ్చేసి 14,700 చేంజ్ ఉండిందండి. ఆ రకంగానే బిల్ పెట్టాను. దానికి ముందు 2 డేస్ బ్యాక్ అండి నేను ఎప్పటి నుంచో అడుగుతున్నా సురేష్ గారిని, ఇట్లాగా నాకు కావాలి అని చెప్పేసి. తగ్గద్ది, ఇంకా తగ్గుతుంది, ఇంకా తగ్గుతుంది అని చెప్పేసి ఇంకొంచెం పెరిగేలాగా చేశారనమాట. సో, అలా చేస్తూ ఉంటారండి సురేష్ గారు. నిజం చెప్పాలి అంటే సురేష్ గారు కనుక నాకు సరైన గైడెన్స్ ఇచ్చి ఉంటే నేను చాలా గోల్డ్ కొనుక్కుని ఉండేదాన్ని. అంటే ఇద్దరం వర్క్ చేస్తున్నప్పుడు పెద్ద ఇది కాదండి. ఇంతకుముందు రేట్స్ కొంచెం మనకి రీజనబుల్గానే ఉన్నాయి. ఇప్పుడు చూసుకున్నట్లయితే డబుల్ అయిపోయింది 1 ఇయర్కే. సో, ఇంకేం చేస్తాములేండి అనుకుంటే ఇంక మళ్ళీ బాధ అనిపిస్తుంది. సో, ఎంతవరకు తృప్తి, ఎప్పుడు ఏది టైంకి జరగాలని ఉంటే అంతవరకే. ఇదనమాట నేను తీసుకుంది. పైన లేయర్ ఉంది కదా, దానికి కూడా గజ్జలు వస్తే ఇంకొంచెం ఒక 1 గ్రామ్ దాకా పెరుగుండేది. సో, అట్లాగా ఇవి కూడా బాగానే ఉన్నాయండి. 7 గ్రామ్స్ కంటే కూడా కొంచెం ఎక్కువే. అలాగని చెప్పేసి మరి 8 గ్రామ్స్ కాదు, సవర్ కాకుండా ముక్కాలు సవర్ అట్లా అంటాం కదా, అట్లా అనుకోండి. బాగానే వచ్చాయన్నమాట. స్ట్రాంగ్గానే ఉన్నాయి. మరీ డెలికేట్ కాకుండా మరీ గ్రాండ్గా కాకుండా చాలు పెట్టుకున్నప్పుడు ఆ లుక్ అనేది కనిపిస్తుంది. సో, అందుకని చెప్పి ఇవి తీసేసుకున్నా. బాగుంది కదా, నాకు ఒక 1 గ్రామ్ మిగిలిన నెక్స్ట్ వేరే ఐటెం కొనుక్కోవచ్చు. ప్రజెంట్ ఉన్న రేట్స్కి మనం ఇలా సేవ్ చేసుకోవాలి తప్ప పెద్దగా కావాలి అంటే ఒకేసారితో అయిపోదు. ఇంతకుముందు కూడా నేను అదే తీసుకుంటే మంచిగా తీసుకుంటా అని చెప్పేసి ఈ పరిస్థితికి తీసుకొచ్చే. ఇప్పుడు ఏంటంటే కొంచెం తగ్గిన అన్నీ తీసుకోవాలి, వేస్ట్ అవ్వకుండా అనేలాగా చూసుకుంటున్నాను అనమాట. మీరేమంటారు? నా ఆలోచనతో ఏకీభవిస్తారా? కామెంట్ షేర్ చేయండి ఖచ్చితంగా. సో, ఇది డీటెయిల్స్. నాకు ప్రైస్ వచ్చేసి 90,000 చేంజ్ పడిందండి. సో, అదనమాట డీటెయిల్స్. అయితే ఇంకా తీసేసుకున్న ఫైనల్గా. చెప్పాను మీకు స్టోరీ షార్ట్ వీడియోలో ఒక 20 నాకు ఎప్పుడైతే ఊహ తెలిసిందో మా ఫ్రెండ్స్ వీళ్ళందరూ పెట్టుకుంటూ ఉంటారు. చెంపస్వరాలు, కుచ్చిళ్ళు, పాపడి బిళ్ళ. ఒకప్పుడు మనకి ఒక 20 ఇయర్స్ బ్యాక్ అవన్నీ అమ్మాయి అనగా బాగా ఉండేది కదా. ఆ టైంలో చూసేదాన్ని అనమాట. నాకు అనిపించింది, అమ్మ వాళ్ళని అడిగాను. బట్ అప్పట్లో అమ్మ వాళ్ళ పరిస్థితి తెలిసిందే అప్పటికి మీరు చూసుంటే. అందుకని అవన్నీ నాకు లేవన్నమాట. సో, ఇప్పుడు అన్నీ తీసుకుంటున్నా. చాలా హ్యాపీ అనిపించింది నిజంగా ఇలాంటివన్నీ తీసుకుంటా ఉంటే. మళ్ళీ ఒకవైపు బాధ కూడా అనిపిస్తుంది. అరే, ఒక 1 ఇయర్ బ్యాక్ నేను ఇంత యాక్టివ్గా ఆలోచించి తీసుకొని ఉంటే ఇంతకి డబుల్ వచ్చిండేది కదా అని చెప్పి అది ఇంకా వదిలేసేయాలి. ఎందుకంటే చేతులారా పోగొట్టుకున్నానండి, అది బాధ. చేతిలో మనీ ఉండి కూడా నేను ఫోకస్ చేయలేదు. కొన్నిసార్లు నేను ఫోకస్ చేసినా సురేష్ గారు నాకు సరిగ్గా రెస్పాన్స్ అవ్వలేదన్నమాట. అలా ఉండి కూడా పోగొట్టుకున్నానే అని బాధ. సో, ఇంకా ఫైనల్గా ఇంకా తీసేసుకున్న. సురేష్ గారు కూడా వెళ్ళిపోయారనమాట రిటర్న్ చేయడానికి. నేను తీసేసుకున్నా. ఇంకా నెక్స్ట్ ఈరోజు లంచ్లోకి రైస్ పెట్టేశాను. అలాగే ఇంకా ఆలూ ఫ్రై చేశాను. ఇంక సురేష్ గారు వెళ్ళొచ్చేలోపు నేను వంట కంప్లీట్ చేస్తే పిల్లలకి క్యారేజ్ తీసుకెళ్తారు. ఆల్మోస్ట్ అప్పటికే 11:30 అయిపోయింది. కాకపోతే ఇంకా రైస్ ఈరోజు సింపుల్గా పులిహోర చేసేద్దాము. పులిహోరకు కూడా నిమ్మరసం అయితే ఉందండి. మొన్న అమ్మ వాళ్ళు పెద్దమ్మ వాళ్ళు వచ్చారు కదా, అప్పుడు నాకు పులుసు తీసిచ్చారనమాట. సో, దానివల్ల నేను క్విక్గా కలిపేసుకుంటున్నా పులిహోర. అలా మీరు కూడా నిమ్మకాయలు అవి దొరికినప్పుడు ఇలా పులుసు తీసుకొని పెట్టేసుకోండి, ఫ్రిడ్జ్లో ఉంటుందండి బాగానే. ఆల్మోస్ట్ 1 మంత్ అయింది. నాకు ఫ్రెష్గానే అనిపిస్తుంది, చేంజ్ అలాగేం లేదు. చాలామంది అలా చేస్తుంటే ఫ్రెష్గానే బాగుంటుందేమో అని నా ఫీలింగ్ ఉండేది. బట్ ఇలా కూడా చాలా బాగుంది. మనం కొంచెం క్విక్గా ఇలాగ హడావిడిగా ఉంటూ ఉంటాం కదా వర్క్స్ చేసుకునే వాళ్ళు అలాగా. సో, కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది ఇలా అయితే. ఇంకా నేను పులిహోరకైతే రైస్ పెట్టేసి, మొన్న షార్ట్ వీడియో పెట్టినప్పుడు అనిత దాంట్లో మీరు పులుసు వేసారా అని చెప్పేసి అన్నారు. పులుసు నేను రైస్లో కలిపేసాను అనమాట. పులుసు అలాగే సాల్ట్ కూడా. ఇంకా తాలింపు పెట్టేసుకొని తాలింపు ఆయిల్ ఏదైతే ఉందో పులిహోరలో కలిపేసాను. సో, మిక్స్ చేసేసుకుంటే
రెడీ అయిపోతుంది అనమాట. సో దానివల్ల ఏంటంటే ఈరోజు కొంచెం తొందరగా హడావిడి లేకుండా లంచ్ అయితే నిదానంగా 11:30 అయిపోయినా కానీ చేసుకుంటున్నాను. లౌక్య కూడా అడుగుతూ ఉంటుందండి, తనకి ఫేవరెట్ ఫుడ్ ఏదైనా ఉంది అంటే పులిహోర. వారంలో ఒక్కసారైనా అడుగుతూ ఉంటుంది, అమ్మ దగ్గరికి వెళ్ళినా అడుగుతుంది. సో అలాగే ఇంకా తనకి ఇష్టమైన ఫుడ్ కదా, ఈ మధ్య అసలు చేయలేదు, చాలా రోజులు అయిపోయింది. అందుకని ఇంకా గుర్తొచ్చి లౌక్య కూడా గుర్తు చేసింది, ఎలాగో పులుసు ఉంది కదా కలిపేద్దాము అని చెప్పేసి కలిపేశాను. వన్స్ టేస్ట్ చూసింది అనుకోండి మళ్ళీ 2 రోజులు అడుగుతుంది అనమాట, అదే కంటిన్యూ చేయమని. నేను కూడా అంతే, ఏదైనా టేస్ట్ నచ్చింది అనుకోండి 2-3 సార్లు తినేస్తాను, దాని తర్వాత బోర్ కొట్టేస్తుంది కదా, ఇంకా దాని జోలికి వెళ్ళను అనమాట. ఒక 5-6 నెలలు, 2 నెలలు, 3 నెలలు అయినా కానీ దాని తర్వాత మళ్ళీ ఒకసారి ట్రై చేస్తూ ఉంటాను. సో ఇంక పులిహోర అయితే రెడీ అయిపోయింది. సింపుల్గా పులుసు అలాగే సాల్ట్ దాంట్లో వేసేసాను కాబట్టి ఓన్లీ కొంచెం పసుపు అవన్నీ యాడ్ చేసేసుకొని తాలింపు అయితే ఇందులో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని కొంచెంసేపు ఒక అర్ధగంట పక్కన పెట్టేసుకున్నామంటే బాగా రైస్కి పట్టేస్తుంది అనమాట. టేస్ట్ బాగుంటుంది. పల్లీలు కూడా నేను లాస్ట్లో కొంచెం యాడ్ చేశానండి. ఇప్పుడు వేసానంటే మెత్తగా అయిపోద్దులే పులుసులో అని చెప్పేసి లాస్ట్లో యాడ్ చేసేసుకున్న పిల్లలకి పంపించేటప్పుడు. ఇంకా లంచ్ రెడీ అయిపోయిందండి. నేను మిషన్స్ దగ్గరికి అయితే వచ్చేసి మిషన్స్ అయితే స్టార్ట్ చేశాను. ఈరోజు ఈవినింగ్కి కస్టమర్కి బ్లౌజ్ డెలివరీ ఇవ్వాలన్నమాట. ఇంకా అందుకని మిషన్ ఆల్రెడీ రన్నింగ్లోనే ఉండింది, మధ్యలో ఇది చూసుకుంటూ ఇంట్లో పని కూడా చేసుకుంటూ ఉన్నాను. ఒకవేళ కొంచెం ఆదమరిచాను అనుకోండి, అంటే మర్చిపోయాను అనుకోండి, అప్పుడు ఇది ఆగిపోద్ది అనమాట. సో ఏదైనా కానీ ఒక పనే మనం ఫోకస్గా చేయగలము. అందుకని లంచ్ అయిపోయిన తర్వాత వచ్చి సెట్ చేసుకుంటున్నా. అయిపోయింది, సురేష్ గారు ఉన్నప్పుడు ఆయన చూసుకుంటూ ఉంటారు, నేను ఇంకా కిచెన్లో పని అది చూసుకుంటున్నాను. ఈలోపు కిచెన్లో వెళ్ళాను కదా, ఇది ఆగిపోయి అలాగే ఉండిపోయింది అనమాట. ఇంకొచ్చేసి ఫ్రంట్ నెక్ ఒక్కటే సెట్ చేయాల్సి ఉంటే అది సెట్ చేసేస్తున్నా. సో మధ్య మధ్యలో చాలా టైమ్స్ తిరుగుతూ ఉండాలండి, ఓపిక్గా గమనించుకుంటూ ఉండాలి, లేదంటే కష్టం. షాప్స్లో అలా అయితే ఇంకా కష్టం. దీనికి వర్క్ నేర్చుకోవాలా అంత అని చెప్పేసి అంటున్నారు. వర్క్ ఒక 1 మంత్ అట్లా కనుక మనం చేస్తే అర్థమైపోద్దండి. పెద్దగా మనం దీని మీద ఫోకస్డ్గా చేయాల్సిన పని అయితే ఏం కాదు. ఫస్ట్లో అయితే అసలు అర్థం కాదు, కానీ ఒక 1 మంత్ టైం పడుతుంది మంచిగా మనకి ప్రాపర్గా దాని గురించి డీటెయిల్స్ తెలియడానికి. సో నాకైతే ఈజీగా 1 మంత్ అయితే టైం పట్టింది. సో డెమోస్ అవి ఇచ్చేవాళ్ళు కొంచెం మనకి క్లారిటీగా కనుక చెప్పారు అంటే ఇంకా ఈజీగా అర్థమైపోద్ది. నాకైతే స్టార్టింగ్లో డెమోస్ సరిగ్గా అర్థం కాలేదు, హిందీ వాళ్ళు రావడం వల్ల. నాకు మా ఫ్రెండ్ ఉంది, తను చెప్పడం వల్ల నాకు కొంచెం ఈజీగా అర్థమైంది. తను లేకపోతే ఇంకా కష్టమై ఉండేదేమో అనిపించింది, డెమో సరిగ్గా అర్థం కాకపోవడం వల్ల. వాళ్ళు సరిగ్గా చెప్పలేదు నాకు డెమో. మళ్ళీ సెకండ్ టైం కూడా పంపిస్తామన్నారు, కానీ నాకు అర్థం కాలేదు ఎన్నిసార్లు చెప్పినా కానీ. ఇంకా మా ఫ్రెండ్ 1 by 1 చెప్తూ వచ్చిందనమాట, డౌట్స్ వచ్చినప్పుడు అంతా క్లారిటీ చేస్తూ. సో తన వల్ల నాకు ఈజీ అయింది. ఎంత తను చెప్పినా కానీ మనం కూడా అసలు అర్థం కాదండి, స్టార్టింగ్లో కొంచెం కష్టమనే అనిపిస్తుంది. ఒక 1 మంత్ టైం పడుతుంది, మీరు ట్రై చేస్తూ ఉండాలి. డౌట్స్ వచ్చినప్పుడు ఆ టెక్నీషియన్స్ని వాళ్ళని కనుక్కుంటూ కనుక్కుంటే సో కొంచెం పర్లేదు, నేర్చుకోవచ్చు. అంత కష్టమైన పని అయితే కాదు టైలరింగ్ అంతా. సో నెక్స్ట్ ఇంకా ఆ పని అయిపోయింది, ఇంకో మిషన్ కూడా సెట్ చేసేసాను. ఇంకా ఈ రూమ్తో పని లేదనమాట. లైట్స్ ఆఫ్ చేసేసి డోర్ తీసి పెడతాను. సౌండ్ వచ్చింది అనుకోండి, థ్రెడ్ బ్రేక్ అయినా, బాబిన్స్ అయిపోయినా, ఏదన్నా ప్రాబ్లం వచ్చినా, మధ్యలో కొన్నిసార్లు క్లాత్స్ అవి చినిగిపోతూ ఉంటాయి. సో అవన్నీ జరుగుతుంటాయి. ఈరోజు ఇంకా నేను బ్రేక్ఫాస్ట్ కూడా ఏం చేయలేదు, ఎందుకంటే సురేష్ గారు హడావిడి పెట్టేశారు. నేను టౌన్లోకి వెళ్ళిపోవాలి, నాకు అర్జెంటుగా రిటర్న్ ఇవ్వాలి, అది ఇది అనేసరికి ఇంకా తనని ముందు అది సెలెక్ట్ చేసేసుకొని అవి తీసేసుకొని బిల్ వేసేసుకున్న తర్వాత తనైతే వెళ్ళిపోయారు. ఇంకా నేను వెంటనే ఇంకా లంచ్ టైం అయిపోయింది కదా పిల్లలకి, ఇంకా లంచ్ ప్రిపేర్ చేసేసి మళ్ళీ మిషన్స్ దగ్గర టైం అయిపోతే మళ్ళీ వాళ్ళకి ఇవ్వాలి. మళ్ళీ దానికి నాకు ఎక్స్ట్రా వర్క్ కూడా ఉంటుంది, థ్రెడ్స్ తీయాలి, మళ్ళీ స్టోన్ పెట్టాలి, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ముందు మిషన్ కంప్లీట్ చేసేసి దాని తర్వాత అయితే పాలు కలుపుకొని ఉన్నా. ఇంక ఈ టైంలో ఏం తింటాంలే అని చెప్పేసి ఏం తినలేదు, ఇంకా పాలు తాగేసి తర్వాత ఆఫ్టర్నూన్ ఒకేసారి తిన్నానమాట లంచ్ అయితే. ఇంకా కొంచెం వర్క్ ఉంది, ఇప్పుడు మళ్ళీ ఎడిటింగ్ చేసి వీడియో పబ్లిష్ చేసేసి దాని తర్వాత మళ్ళీ జ్యువెలరీ షూట్స్ అవి చేసుకొని అవి ఎడిటింగ్ చేసుకొని ఆఫ్టర్నూన్ కొంచెంసేపు పడుకుంటాను అనమాట. ఇంత చేసినప్పుడు ఆఫ్టర్నూన్ పడుకోకపోతే బాగోదు కదండి, అసలు బ్రెయిన్ ఇంకా దేనికి పనికిరాదు. కానీ ఆఫ్టర్నూన్ పడుకుంటే నైట్ నిద్ర రాదు. అలా అని కొన్నిసార్లు అవాయిడ్ చేద్దామని చూసిన హెడేక్కి నా వల్ల కావట్లేదు, పడుకుండిపోతా ఆఫ్టర్నూన్ అయితే.